సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా తెలంగాణపై బీజేపీ ఫోకస్, డబుల్ డిజిట్ కోసం ఆరాటం. మోదీ అమిత్ షా వరుస పర్యటనలు, 72 మందితో బీజేపీ సెకండ్ లిస్ట్, రాష్ట్రం నుంచి 6గురికి చోటు. ఇప్పటికీ తొలి జాబితాలో 9 మంది పేర్లు, వరంగల్ ఖమ్మం స్థానాలపై సస్పెన్షన్. బాపురావు జితేందర్ రెడ్డిలకు షాక్. సో ఎవరైతే ఉన్నారో స్వయం బాపురావు అండ్ జితేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ మాకు బీజేపీ నుంచి ఎంపీ స్థానానికి టికెట్ వస్తుందని చెప్పి చాలా వరకు ఆశలు వ్యక్తం చేసుకున్నారు అండ్ చాలా ధీమాగా కూడా ఉండే. సో ఫైనల్లీ వాళ్ళకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బీజేపీ. సో ఏదైతే ఉన్నో కొత్తగా రీసెంట్గా జాయిన్ అయిన బీజేపీలో వేరే పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి ఎంపీ సీట్లు కేటాయించింది. అండ్ ఇప్పటికీ వరంగల్ ఇంకా ఖమ్మం స్థానాలపై సస్పెన్షన్ పెట్టింది. ఎందుకంటే వరంగల్ చూసుకుంటే ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో నిన్న సో హై డ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇంటికారా. సో తను బీజేపీ నుంచి ఎంపీ సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో సో వరంగల్ సీట్ అనేది సస్పెన్షన్ పెట్టారు. సో కానీ నిన్న ఏదైతే బీఆర్ఎస్ చేసిన హై డ్రామా తర్వాత సో వరంగల్ నుంచి అటు కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళి సో దాని తర్వాత కేసీఆర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత తను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో మాట్లాడడం జరిగింది. ఏదైతే కార్యకర్తలు జాయిన్ అవ్వమని చెప్పేసారు అది ఇది ఏదో ఒక సోది చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ దగ్గర పోయారు కాబట్టి కంపల్సరీ టాపిక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అట్లా చెప్పారు. సో ఇంకా బీజేపీ అనేది వరంగల్ తను వస్తాడేమో అని చెప్పేసి వరంగల్ సీట్ అనేది పెండింగ్లో పెట్టింది. సో చూడాలి, ఒకవేళ సపోజ్ అతను బీజేపీకి జంప్ అయితే మాత్రం కంపల్సరీ ఆరూరి రమేష్కి వరంగల్ ఎంపీ సీట్ దక్కుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.